నామంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినము అలాగే ఈ దినము మీ అందరితో కలిసి మంచి ఆత్మీయమైన సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని పంచుకుంటూ మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపా ఆధిక్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించి మీ మధ్య నించొని పరిచర్య చేయుటకు పిలిచిన స్థానిక సంఘానికి దేవుని దాసులు ప్రియులు ప్రభాకర్ గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ ప్రాంతంలో అనేక దైవజనుల్ని కలవడం సంతోషము. మరి వారితో ప్రభు ఇచ్చిన చక్కటి సహవాసాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడిక అయిపోయిన తర్వాత నేను కూడా తిరిగి విశాఖపట్నం ప్రయాణం చేయాలి. ప్రార్థన చేస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని పంచుకునే ముందు చిన్న మాట, నా సాక్ష్యము నేను మీతో పంచుకొని తర్వాత దేవుని వాక్యాన్ని మనము కలిసి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వస్తూ ఉంటాను, కానీ ఇక్కడ జంగారెడ్డిగూడెం, వేగవరం ఈ ప్రాంతంకి రావడం ఇదే మొదటిసారి. మీకు ప్రతిసారి ప్రకటించబడుతున్నట్లు నా పేరు భవానీ శంకర్. అంటే ఆ మాట వినగానే మీకు అర్థమవుతుంది. నేను ఒక హైందవ కుటుంబం నుంచి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ప్రభు కనికరాన్ని బట్టి. వాస్తవానికి చెప్పాలంటే చెప్పడానికి చాలా ఉంటాయి, కానీ ఎక్కువ నేను నా గురించి చెప్పడానికి ఇష్టపడను. కానీ కొన్ని మాటలు స్పష్టత కొరకే చెప్పాలి. నేను ఇక్కడ మీకు దగ్గరలో రాజమండ్రిలోనే పుట్టాను. మా అమ్మగారిది రాజమండ్రి, మా నాన్న వారిది మధ్యప్రదేశ్. అది విడిపోయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ అని పిలువబడుతుంది. మీలో చాలామందికి ఆ రాష్ట్రం ఇప్పుడు తెలుసు. అక్కడే నేను పెరిగాను, అక్కడే నేను చదువుకున్నాను. అనేక సంవత్సరాలు అక్కడే నేను ఉండి విద్యాభ్యాసం చేస్తుండగా దాదాపు 1992లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, యూజువల్గా 10th క్లాస్ వచ్చినప్పుడు కొంత ఆటలు పాటలు ఎక్కువ అవుతాయి, క్రికెట్, సినిమా, అలాగే ఫ్రెండ్స్. అప్పుడు ప్రభు నమ్ముకోలేదు కాబట్టి 92లో నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఫెయిల్ అయిపోయాను. మ్యాథ్స్ అందరికీ మ్యాథ్స్ శత్రువు అయితే నాకు మ్యాథ్స్ మిత్రుడు అనమాట. ఎందుకంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఇక్కడ మీ మధ్య నించున్నాను. మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోయాను. అది కూడా నేను రీసెంట్గా అప్పుడు దుఃఖంలో సరిగా చూసినా నాకు గుర్తులేదు. అయితే రీసెంట్గా నా సర్టిఫికేట్స్ చూస్తున్నప్పుడు పాత సర్టిఫికేట్స్ చూశాను. జస్ట్ ఒక 2 మార్క్స్తోనే ఫెయిల్ అయ్యా. ఏదైనా ప్రయత్నం చేస్తుంటే బహుశా పాస్ అయిపోయేవాడినేమో. ఒకే ఒక సబ్జెక్టు, అది కూడా మ్యాథ్స్, అది కూడా ఒక 2 మార్క్స్తో పాస్ అవడానికి 40 మార్క్స్ కావాలి, 38 అంతా వచ్చింది. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా పాస్ అయ్యాయి. అయితే ఆ దినాల్లో మీలో మరి అనేకులకి తెలుసుంటుంది, కొందరికి తెలియదు. ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోతే మరలా ఆ సబ్జెక్ట్ రాయడానికి కొన్ని స్టేట్స్లో ఉండేది కాదు, దాంట్లో మధ్యప్రదేశ్ ఒకటి. సో మరలా చదవాలి. సో 93 అకాడమిక్ ఇయర్ అంతా మరలా చదివాను. మొత్తం అంతా మరలా చదివితే, మరలా ఎగ్జామ్ రాస్తే మరలా ఫెయిల్ అయిపోయాను. ఇది ప్రభు చిత్తం కదా. మరలా ఫెయిల్ అయిపోతే, ఇప్పుడు 2 సార్లు ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఫెయిల్ అయితేనే చాలా నామోషి కదా. సో నా పేరెంట్స్ చెప్పాను, ఇంకా నేను చదవను, నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, ఏదైనా చూసుకుంటానులే, ఏదో చేసుకుంటానులే అని మళ్ళీ నేను స్కూల్కి వెళ్ళను, చదవను అని చెప్పాను. అప్పుడు నా పేరెంట్స్, నువ్వు ఇక్కడ జగదల్పూర్ అనే ప్రాంతంలో నేను పెరిగాను కాబట్టి జగదల్పూర్లో నువ్వు ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు కాబట్టి నువ్వు విశాఖపట్నం వెళ్ళిపో. విశాఖపట్నంలో మా పిన్ని వారు ఉంటారు. విశాఖపట్నంలో మా పిన్ని వారు ఉంటారనమాట. సో అక్కడ నువ్వు వెళ్ళి వారింట్లో ఉండి అక్కడ మరలా చదువుకో అని నన్ను 94లో విశాఖపట్నం తీసుకొచ్చారు.
నేను కూడా అనుకున్నాను, పెద్ద సిటీ కదా, చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద సినిమా హాల్స్ ఉంటాయి, ఇంకా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, సర్లే పోతే పోయిందిలే అని విశాఖపట్నం వచ్చాను 94లో. మా పిన్ని వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. క్రమంగా వారి మందిరానికి వెళ్తూ కుటుంబ ప్రార్థన చేస్తూ చాలా దైవభక్తిలో మంచి కుటుంబం వారు. అయితే వారితో ఉంటున్నాను కాబట్టి వారు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు నేను కూడా వారితో కూర్చునేవాడిని ప్రార్థనలో. వారు మందిరానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా వారు మందిరానికి తీసుకెళ్ళేవారు. సో అలాగా ప్రభు నాకు పరిచయం అయ్యాడు. నాకు ఒక హిందీ బైబిల్ ఇచ్చారు చదవమని. సో అలా చదవడం స్టార్ట్ చేశాను. మందిరానికి రెగ్యులర్గా వెళ్తుండగా దేవుని వాక్యం విన్నాను, విశేషంగా సువార్తను విన్నాను. సువార్తను విన్నప్పుడు నా స్థితి ఏంటో నాకు అర్థమైంది. నేను పాపిననే విషయాన్ని గ్రహించాను. పాపంకి వచ్చే జీతం మరణము అని దేవుని దాసుడు వివరిస్తుండగా ఆ మాటలు నాకు తాకాయి. అలాగైతే నేను కూడా పాపిని కదా, నేను కూడా పాపంలో మరణిస్తే భయంకరమైన నరకాగ్నికి వెళ్ళాల్సిందే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఇస్తే పాప క్షమాపణ, ఆ నరకా నుంచి తప్పించబడతావు అని ఒకరోజు సువార్తలో చెప్తుండగా నేను విని ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నేను కూడా భయంకరమైన పాపినే, దయతో నన్ను కూడా క్షమించు, నన్ను కాపాడు అని ప్రార్థన చేశాను. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి నాకు నెమ్మది ఇచ్చాడు, పాప క్షమాపణ రక్షణ ఇచ్చాడు. 94 మార్చ్ 1994లో నేను ప్రభునందు విశ్వాసం ఉంచాను. అదే సంవత్సరం డిసెంబర్ 1994లో బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు నేను సంఘంలో ఉంటూ పరిచయం చేస్తున్నాను. శ్రీహరిపురం స్థానిక సంఘంకి నేను జత చేయబడాను. 1994 నుంచి ఈ దినం వరకు కూడా అదే స్థానిక సంఘంలో కొనసాగుతున్నాను. అయితే ఇది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, నేను చదవను అన్నాను కదా, మరి విశాఖపట్నం వచ్చాను, భాష కాని భాష, అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అక్కడ 2 సార్లు చదివి రాసితేనే ఫెయిల్ అయిపోయాను. కానీ ప్రభు కృపను బట్టి విశాఖపట్నంలో 10th క్లాస్ చక్కగా పాస్ అవడానికి ప్రభు సహాయం చేశాడు. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇది ఒక మిరాకిల్ నాకు. అక్కడ 2 సార్లు రాస్తేనే ఫెయిల్ అయిపోయాను, ఇక్కడ ఒకసారి రాస్తేనే పాస్ అయిపోయాను. తర్వాత ముందు చదవడానికి ప్రభు సహాయం చేశాడు. అవన్నీ ఇంకా చెప్పడానికి ఇష్టపడట్లేదు. అయితే ఒకే ఒక మాట చెప్తాను. అది ఏంటి అంటే, నేను చదవనన్నాను కదా, ప్రభు నన్నే టీచర్గా చేశాడు. 2000 నుంచి 2021 వరకు, అంటే దాదాపు 21 సంవత్సరాలు టీచర్గా పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. విశాఖపట్నంలో 2 టాప్ మోస్ట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 2 టాప్ మోస్ట్ స్కూల్లో నేను పనిచేయడానికి ప్రభు సహాయం చేశాడు. దాంట్లో ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్. ఇది దేవుని కృప. నేనైతే యోగ్యుని కాదు, కానీ ప్రభు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, నేను స్కూల్కి వెళ్ళను అన్నాను కదా, 2012 నుంచి 2019 వరకు, అంటే దాదాపు 7 ఇయర్స్ నేనే సొంతంగా స్కూల్ రన్ చేశాను. విశాఖపట్నంలో గాజువాకలో, హార్ట్ ఆఫ్ ది సిటీలో 7 సంవత్సరాలు ఒక హై స్కూల్ని రన్ చేయడానికి ప్రభు సహాయం చేసి నేనే సొంతంగా స్కూల్ పెట్టి, ఆ స్కూలు ప్రభు సేవా పిలుపుని బట్టి మరొకరికి అప్పగించేశాను. కానీ ఇప్పుడు కూడా అది విశాఖపట్నంలో ఉంది. అంటే ప్రభు కార్యము, ప్రభు ఆయన మాటలను ఎందరూ ఆయన వైపు చూచారో వారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు అండి ప్రభు అని. మేము ముగ్గురము, ముందు అక్క, తర్వాత నేను, నా తర్వాత మా తమ్ముడు, అలాగే నాన్నగారు వారు 5 బ్రదర్సు, ఒక సిస్టర్, అంటే మొత్తం 6 అన్నమాట. ఈ 6కున్న సంతానము దాదాపు ఒక 15 మంది, అంటే మా కజన్స్. ఈ 15 మందిలో కూడా నాలాంటి పేరు ఎవరికి లేదు, అందరికీ మంచి పేర్లు ఉన్నాయి. ఎందుకో మా గ్రాండ్ ఫాదర్ నాకు ఇలా పేరు పెట్టారు, కానీ ప్రభు చిత్తంలో ప్రభు పిలుచుకున్నాడు. మా అక్క పేరు భారతి, బ్యాలెన్స్గానే ఉంటుంది. మా తమ్ముడు పేరు భాస్కర్. ఇలాగ మా కజన్స్ పేరు అన్నీ ఇంచుమించు ఇలాగే ఉంటాయి. మా ఫ్యామిలీలో భవానీ శంకర్ అని
దేవత సంబంధించిన పేరు నాకే పెట్టారు మా గ్రాండ్ ఫాదర్. కానీ ప్రభు చిత్తము. 2006లో వివాహం జరుగుటకు ప్రభు సహాయం చేశాడు. ఆశ్చర్యము అద్భుతం ఏంటంటే మా కుటుంబంలో మొట్టమొదటి క్రైస్తవ వివాహం నాకే జరిగింది 2006లో. ప్రభు సహాయం చేశారు. ఇప్పటికి 2026 వస్తే 20 years ప్రభు కృపలో ఆయన నడిపిస్తున్నాడు. 2 పిల్లలు నాకు. ఫస్ట్ పాప, తన పేరు స్నేహ జాస్మిన్. తను ఇప్పుడు ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే BSc హానర్స్ అంటాం, ఆంధ్ర యూనివర్సిటీలో 2nd yearలో ఉంది. బాబు కృతజ్ఞ, తను ఇప్పుడు 10th standard ఎగ్జామ్ రాస్తాడు. ICSE సిలబస్ వాళ్ళకి Feb 17 నుంచి ఎగ్జాము. ప్రార్థన చేయండి. ఆ భార్య పేరు సునీత. 2021లో ప్రభు సంపూర్ణమైన పరిచర్యకి రమ్మని పిలిచినప్పుడు ఇవన్నీ నేను మానుకొని పూర్తిగా ప్రభు పరిచర్యలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. స్థానిక సంఘం గుర్తించండి. తర్వాత అదే సంవత్సరం మే నెల 2021లో స్థానిక సంఘము నాకు కమెండేషన్ ఇచ్చింది. సో సంపూర్ణమైన పరిచర్య మే నెల 21 నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నాను. దానికి ముందు కూడా పనిచేస్తూ పలు చోట్ల దేవుని వాక్యాన్ని నేను పంచుకునేవాడిని. స్థానిక సంఘంలో కూడా పంచుకునేవాడిని. ఆ కృపావరాన్ని గుర్తించి సేవా పిలుపుని బట్టి సంపూర్ణమైన సేవలో ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. నాకు చాలా ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే అంటే సీక్రెట్ రివీల్ అవుతుంది. తెలుగు నేను చదవలేను. విశాఖపట్నం వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఇంత బలహీనమైన స్థితిలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అన్ని మన సంఘాల్లో ప్రభు వాక్యం చెప్పడానికి గత 10 సంవత్సరాల నుంచి ప్రభు వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇది నాకు కూడా చాలా ఆశ్చర్యమే. సహోదరులు ఎవరైనా తెలుగులో చదివితే ఆ మాట వినే నేను తెలుగు విషయాలు చెప్పాలి. ఒరిజినల్గా ఇంగ్లీషు, హిందీ బైబిల్ పెట్టుకుంటాను. అంటే ఇవన్నీ విన్నప్పుడు మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటి అంటే ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. వారి ముఖము ఎప్పుడు కూడా నల్లగా అవ్వలేదు. ప్రభు నాకు మేలే చేశాడు కానీ కీడు చేయలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్క కూడా ప్రభుని నమ్ముకున్నది, తమ్ముడు కూడా ప్రభుని నమ్ముకున్నారు. వారి కుటుంబంతో ప్రభులో ఉన్నారు. మా నాన్నగారు ఇనీషియల్గా చాలా వ్యతిరేకించేవారు, కానీ మా నాన్నగారు కూడా ప్రభుని నమ్ముకున్నారు. బైబిల్ ఎలా ఉంటుంది కదా, కడపటి వారే మొదటివారు కడపటి వారు అవుతారని. సో మా నాన్నగారికి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత ఏంటి అంటే మా గృహంలో మొట్టమొదటి క్రైస్తవ భూస్థాపన ఆయనకే జరిగింది. ఆయన 2021లో ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆయన కూడా ప్రభుని నమ్ముకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు ఉన్నారు, సువార్తను విన్నారు, విశ్వసించారు. కొంచెం ముందుకు వచ్చే విషయంలో ఇంకా ఆలోచన చేస్తున్నారు. ప్రార్థన చేయండి. ఇది క్లుప్తమైన నా సాక్ష్యము. అయితే ఈ సాక్ష్యము ద్వారా యవన బిడ్డలు ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం ఇస్తే నా జీవితం ఏమైపోద్దో అని ఒకవేళ ఆలోచన చేస్తున్నారంటే ఇదిగో ఒక సాక్ష్యం మీ ముందు ఉంది. ప్రభు నందు విశ్వాసం ఉంచాను, ప్రభు నన్ను ఎక్కడ కూడా సిగ్గుపడనివ్వలేదు. చదువు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభు తలదించుకుంటా నన్ను నడిపించాడు. దాన్ని బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ సంఘంలో అలాగే సంఘం వెలుపట కూడా ఆయన ఇచ్చిన మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇందాకలా ఒక సహోదరితో నేను ఇలా చిన్న మాటలు పంచుకున్నప్పుడు చెప్పాను, నా కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా సువార్త చెప్పాను. వారికి కరపత్రం ఇచ్చాను. వారి ముందే నేను ఇతరులకి కూడా సువార్త చేస్తా. వారు చాలాసార్లు నన్ను చూశారు. సాటర్డే వస్తే కాలేజ్ బ్యాగ్ ఖాళీ చేసి ఆ బ్యాగ్ నిండా పత్రికలు ఎంత వస్తాయి అంత పత్రికలు వేసి కాలేజ్ బెల్ మోగానే, ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే 96 నుంచే చేస్తున్నాను ఈ పరిచర్య. డిగ్రీలో కూడా మా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా బెల్ అయిపోగానే సాటర్డేస్ మాత్రమే
పరిగెట్టుకొని కాలేజ్ బయటకు వచ్చి కాలేజ్ గేట్ ఎదుట నించొని వస్తున్న ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రాక్ట్స్ పంచేవాడిని. అలా 3 years ఉన్నప్పుడు అలాగే చేశా, తర్వాత కూడా చేశా. ప్రభు ఇచ్చిన భారము ప్రభు కొరకై సాక్ష్యమై ఉండాలి అని. ఇప్పుడు కూడా ప్రయాణాలు చేసినప్పుడు, వ్యక్తులతో మాట్లాడినప్పుడు, అవకాశం దొరికినప్పుడు చిన్న పత్రిక నేను ఇస్తానే ఉంటాను. మనందరం కూడా ప్రభు కొరకై సాక్షులై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. బహిరంగంగా సువార్త ప్రకటించే అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించే వారుగా ఉంటాం. పర్సనల్ ఇవాంజలిజం అంటాం. అలా మాట్లాడి ఎవరికైనా ప్రభు గురించి చెప్తే ప్రభువే కార్యం చేస్తాడు. అపోస్తల కార్య గ్రంథంలో 1వ అధ్యాయంలోకి వచ్చేస్తాం. 4 సంగతులు మనం అక్కడ గమనించాం. అయితే ఈ రాత్రికాల సమయంలో 10, 11 వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 10, 11 వచనాలు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. యేసు ప్రభు ఒక 2వ రాకడ గురించిన ప్రస్తావన. దేవదూతలు ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మనకి విస్తారమైన సమయం లేదు ఆ స్టడీ అంతా చేయడానికి, కానీ కొన్ని మాటలు వింటూ మనం మనసులో పెట్టుకుంటాం. దేవుని గ్రంథంలో దేవదూతలకి దేవుడు పరిచర్యను అప్పగించాడు. అంటే వారు చేయవలసిన పని ఉంది. అదేంటి అంటే దేవుడు వారికి ఇచ్చిన వర్తమానాన్ని వారు ప్రజలకు అందించాలి. అందుకే వాళ్ళని మినిస్టర్స్ లేకపోతే మెసెంజర్స్ అన్నారు. దాదాపు అన్ని చోట్ల కూడా దేవదూతలు చెప్పిన మాట నూతనమైనది ఏది కాదు. నూతన నిబంధనలో మరీ ప్రత్యేకంగా ఈ మాటని చూస్తున్నాం. దేవదూతలు మాట్లాడిన ప్రతి సమయంలో కూడా దేవదూతలు ఏం కొత్త విషయం ఏం చెప్పలేదు. ప్రవచనంలో రాయబడిన విషయాలే నెరవేర్చబడుతుండగా దేవదూతలు చెప్పారు. నూతన నిబంధన ప్రారంభ పుస్తకం మత్తయి సువార్తలోనే మనం చూస్తే మరియా యోసేఫ్కి ప్రభువైన యేసు క్రీస్తు గురించిన విషయాలు చెప్పబడుతున్నప్పుడు దేవదూతలే చెప్తున్నారు. అంటే మత్తయి సువార్తలో పేరు చెప్పలేదు. లూకా సువార్తలో గబ్రియల్ అని చెప్పాడు. కానీ వారు చెప్తున్న విషయం ఏం కొత్తది కాదు. ఆల్రెడీ యెషయా ప్రవచించాడు, ప్రవక్తలు ప్రవచించారు, పేరుతో సహా చెప్పారు. ఆ విషయాన్నే దేవదూతలు మరియా యోసేఫ్కి చెప్పారు. యేసు ప్రభు పుట్టి ఉన్నాడు అని గొర్రెల కాపరికి చెప్పారు. అది కూడా దేవుని వాక్యం ఒక నెరవేర్చబడిన విషయాన్ని దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు తిరిగి లేస్తానని ప్రవచనం ఉంది. యేసు ప్రభు అలాగే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి వద్దకు వచ్చిన స్త్రీలతో దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, చెప్పండి ఏంటది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, తిరిగి లేచి ఉన్నాడు. ఆగి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే చాలా ఆసక్తికరమైంది. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. అంటే అన్ని కాలంలో అన్ని స్థలంలో ఉన్నవాడు. ఓమ్నిసియంట్ అంటాం కదా, ఓమ్ని ప్రెజెంట్ అంటాం కదా. ఓమ్ని ప్రెజెంట్ అంటే సర్వవ్యాపి. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు. కానీ ఆయన గురించి ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మాత్రం ఆయన లేడు అని చెప్పబడిన సందర్భం ఇదొకటే. ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో ఉంటాను. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, సర్వస్థలాల్లో సర్వ చోట ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఇక్కడ లేడు అని ఎక్స్క్లూజివ్గా చెప్పబడిన ప్లేస్ ఏంటి అంటే ఆ సమాధి. అన్ని చోట్ల సర్వ విశ్వంలో సర్వవ్యాప్తి అయిన దేవుడు ఒకే ఒక స్థలంలో లేడు. అది ఎక్కడ అంటే సమాధిలో. కానీ దేవదూతలు చెప్పారు, అది కూడా జరిగిన విషయం. ఇప్పుడు ఇక్కడ దేవదూతలు చెప్తున్న మాట ఏంటి అంటే యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఇది కూడా కొత్త విషయం కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుకుంటే యేసు ప్రభు మొట్టమొదటిసారి నేరుగా తన శిష్యులతో నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పిన సందర్భం చూస్తున్నాం. చాలాసార్లు ఉపమాన రీతిగా దృష్టాంతంగా యేసు ప్రభు శిష్యులకి అక్కడ ఉన్న జనాంగానికి చెప్తున్నాడు.
ఆయన తిరిగి వస్తాడని. అయితే ఉపమానంగా చెప్పాడు, ఒక రాజు అని, లేకపోతే ఒక వ్యక్తి అని, ఇలా చెప్తూ వచ్చాడు. కానీ ఆ మేడగదిలో నేరుగా శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, నేను తండ్రి ఎదుకు వెళ్తున్నాను, మీ కొరకే స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను అక్కడికి వెళ్ళిన మరలా నేను తిరిగి వచ్చి మిమ్మల్ని నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి తీసుకువెళ్తాను అని తన రెండవ రాకడ గురించి ఆయనే నేరుగా ప్రస్తావించాడు. దీని తర్వాత యేసు ప్రభు శిష్యులు పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, తర్వాత అపోస్తలుడైన పౌలు కావచ్చు, వాళ్ళ పత్రికలో వారు యేసు ప్రభు ఒక రెండవ రాకడ గురించి ప్రస్తావించారు. పౌలు రాశాడు తెస్సలోనికే పత్రికలో, యోహాన్ రాస్తున్నాడు తన మొదటి పత్రికలో, పేతురు రాస్తున్నాడు తన 2 పత్రికల్లో. కాబట్టి యేసు ప్రభు తిరిగి వస్తాడు అనేది అపోస్తల బోధ, ప్రభు దగ్గర నుంచి పొందిన బోధ. ఇప్పుడు శిష్యులు చెప్తున్నారు, దేవదూతలు చెప్తున్నారు ఈ ప్రభు మరలా తిరిగి వస్తాడు అని. ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు ఒక రెండవ రాకడ గురించిన విషయాలు మనం వింటాం, కానీ అన్నీ కాదు. విశ్వాసీ కోణం నుంచి, విశ్వాసీ నేపథ్యం నుంచి యేసు ప్రభు ఒక రెండవ రాకడ కొరకై నేను ఎలా సిద్ధపడాలి, ఆ విషయాన్ని మనము ఈ సాయంకాల సమయంలో వినబోతున్నాం. విశ్వాసీ అయితే చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మనం యేసు ప్రభు ఒక రాకడ దినాల్లో ఉంటున్నాం. మనలో చాలామంది ఈ ప్రశ్నకి ఏ జవాబిస్తారో, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అనే మాటకి బైబిల్ ఇచ్చే సమాధానం ఏదైనా ఉందా? చాలామంది మనల్ని అడుగుతారు, అయ్యా యేసు ప్రభు వస్తాడని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఆయన ఇంతవరకు రాలేదు, అసలు ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? మరి కొందరు ఫలానా రోజు, ఫలానా తారీఖు, ఫలానా సంవత్సరంలో యేసు ప్రభు వస్తాడు అని ప్రస్తావించే వారు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు వస్తారని బైబిల్లో ఏదైనా ఖచ్చితంగా రాయబడి ఉందా? ఒక అన్న తల ఊపుతున్నారు, అందరూ కూడా అదే జవాబు. కానీ యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అనే మాటకి బైబిల్ ఇచ్చే జవాబు ఒకటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవరైనా మనల్ని ఈ దినాల్లో ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, ఎప్పటి నుంచో వింటూ వస్తున్నామయ్యా యేసు ప్రభు వస్తాడని చెప్తున్నారు, గోడల మీద రాస్తున్నారు, బస్సులు వెనకాల అంటిస్తున్నారు, కానీ ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు అని అడిగితే ఇదే మాట చెప్పండి, ఇది ప్రభు మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని. ఇంకొక మాట చెప్పాలి, ఇది అంశం కాదు కానీ చెప్పేస్తాను, ఎందుకంటే ఇది అర్థం అవుతుంది. మనలో చాలామంది యేసు ప్రభు రాకడకి తర్వాత యుగాంతముకి ముడిపెట్టి మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అంటే ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత భూమి నాశనం అయిపోద్ది, లేకపోతే సరే ప్రభు ప్రస్తావన పక్కన పెట్టినా భూమి అంతము సమీపించింది, భూమి నాశనం అయిపోతుంది, ఇదిగో సూచనల్ని జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. కానీ నేను సూటిగా దేవుని వాక్యాధారంతో ఒక మాట చెప్తాను. మనము ఉన్న ఈ భూమి ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని అగ్నిపర్వతాలు పేలినా, లేకపోతే ఎంత వాతావరణంలో కాలుష్యము మార్పు వచ్చినా ఈ భూమి నాశనం అవ్వదు. మరి 1000 సంవత్సరాల వరకు భూమికి ఏ ధోకా లేదు, దాని తర్వాత ప్రభు చూసుకుంటాడు, దాని తర్వాత కూడా రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అంతవరకు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఈవేళ ఇప్పుడు డేట్ ఎంత అని మనం ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? 31 జనవరి 2026. ఈ 2026కి మరొక 1000 సంవత్సరాలు జోడించండి, అప్పుడు డేట్ ఎంత అవుతుంది? ఇయర్ చెప్పండి. అరే మీరు కూడా మ్యాథ్స్లో వీక్ అని నాకు అర్థమైంది కదా. 3026 సంవత్సరం. అంటే భూమిలో ఉన్నవారు ఈ డేట్ రాస్తారు. ఏ డేట్ రాస్తారు? జనవరి 1, 3026. అంటే ఫర్ ద నెక్స్ట్ 1000 ఇయర్, అంటే నెక్స్ట్ 1000 ఇయర్ వరకు కూడా భూమికి ఎటువంటి నష్టం ఏ విధంగా జరగదు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెప్తుందంటే యేసు ప్రభు ఆయన త్వరగా వస్తున్నాడు, తన సంఘాన్ని ఆయన తీసుకువెళ్తాడు.
సంఘము ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమకాలము, భూమిలో ఉన్న వారందరికీ కూడా చాలా ప్రమాదకరమైన దినాలు. ఆ 7 సంవత్సరాలు శ్రమకాలం అయిన తర్వాత యేసు ప్రభు తన పరిశుద్ధులతో మరలా తిరిగి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఈ భూమి మీద వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఈ భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన చేస్తారు. అంటే 1000 ఏళ్ళ అంటే 1000 సంవత్సరాలు అనుకుందాం, ఆశిస్తాం. ఈ రాత్రి యేసు ప్రభు సంఘము కొరకై వచ్చేసాడు అనుకోండి. ఏ సంవత్సరంలో ఉన్నాం? 2026లో ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభు సంఘం కొరకై వచ్చాడు అనుకోండి, రావాలని ఆశపడుతున్నాం. సంఘం ఎత్తబడుతుంది 2026 నుంచి 7 సంవత్సరాలు, అంటే దాదాపు 2032 సంవత్సరాల వరకు భూమి మీద శ్రమకాలం ఉంటుంది. 7 సంవత్సరాలు తర్వాత ప్రభు వస్తాడు. ప్రభు భూమి మీద 1000 సంవత్సరాలు ఏం చేస్తాడు? రాజ్యము చేస్తాడు. అంటే ఫర్ నెక్స్ట్ 1000 years ఈ భూమి ఉంటుందా లేదా? బైబిల్ నమ్మిన వారు చెప్పాలి, బైబిల్ నమ్ముతున్న వారు చెప్పాలి. యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన ఎక్కడ చేస్తాడు? ఈ భూమి మీద చేస్తాడు. అంటే ఫర్ ద నెక్స్ట్ 1000 years సైంటిస్టులు ఏమి చెప్పినా, ఏదో పెద్దది ఏదో వచ్చి పడిపోతుందని ఏదో చెప్పినా అవన్నీ జరగట్లేదు. ఎందుకు? కారణం ఏంటంటే దేవుడు అలా భూమి కొరకై ఆశించట్లేదు. ఈ భూమి మరొక 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత కదా తర్వాత చెప్దాంలే. అలాగైతే యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం, సందేహం ఏమీ లేదు. అయితే సంఘము కొరకై ఆయన ఏ సూచన ఇవ్వలేదు. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా యేసు ప్రభు రాకడ కొరకై సిద్ధంగా ఉండాలి. చాలామంది ర్యాప్చర్ అంటే ఎత్తబడుట, యేసు ప్రభు వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది అని దానికి డేట్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారందరూ ఎందుకు విఫలమయ్యారు అంటే వారు యేసు ప్రభు యుగాంతముకి ఇచ్చిన సూచనల్ని చూసి దాన్ని బేస్ చేసి యేసు ప్రభు ఎప్పుడు మధ్యాకాశంలో వస్తారో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. బైబిల్లో ఇవ్వబడిన సూచనలు అన్నీ కూడా అది యుగాంతం, యుగాంతము వేరు, భూమి అంతము వేరు. యుగాంతం అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు, ఆ కాలం ఒక అంతము. దీన్ని అన్ని జాతుల కాలం అంట, టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అంటాం. కాబట్టి ఆ కాలం వేరు, భూమి అంతము వేరు. కానీ యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇచ్చిన సూచనలు అది ఆయన రాకడ సూచనలు కాదు. దాన్ని బేస్ చేసి చాలామంది ర్యాప్చర్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది సాధ్యం కాదు. యేసు ప్రభువే చెప్పాడు, అది తండ్రికి మాత్రమే తెలుసు అని ప్రభువే చెప్పాడు. సంఘం కొరకై ఆయన ఏ సూచన, రాకడ కొరకై ఏ సూచన ఆయన ఇవ్వలేదు. కాబట్టి సంఘము ఎప్పుడు కూడా ప్రభు రాకడ కొరకై సిద్ధంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలే తన ఉంటున్న దినాల్లోనే ప్రభు వచ్చేస్తాడు అని నమ్మి జీవించాడు. పేతురు అంతే, యోహాను అంటే, మిగతా వాళ్ళు అంతే, ఆదిమ సంఘం అంతా అంతే. మనమే ఎందుకో ఎప్పుడో యేసు ప్రభు వస్తాడనుకొని జీవిస్తున్నాం మనం, అంతే కదా. అలాగైతే ఒక విశ్వాసిగా నేను యేసు ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి? విమానాల్లో ప్రయాణం చేసేవారికి తెలుస్తుంది. విమానంలో ప్రయాణం చేసేవారు వేగవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్నారనుకోండి, ఇంకా విశాఖపట్నం వస్తుంది అనగా ఒక అరగంటలో ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మనము ల్యాండ్ అవబోతున్నాం కాబట్టి వారు కొన్ని సూచనలు ఇస్తారు. ఇవి చేయండి అంటారు. సీట్ బెల్ట్ కట్టుకోండి, ట్రే టేబుల్ని స్ట్రేట్ చేసుకోండి, విండోస్ ఓపెన్ చేయండి అని కొన్ని చెప్తారు. అంటే సిద్ధపడండి అంటారు. మరి కొన్నిసేపట్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవబోతున్నాం కాబట్టి మీరు సిద్ధపడండి అని వారు ఒక సూచన ఇస్తారు. కనీసం 3 సార్లు అనౌన్స్మెంట్ చేస్తారు క్యాబిన్ క్రూ వాళ్ళు. అలాగైతే విశ్వాసులుగా యేసు ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. చూడండి ఆ అనౌన్స్మెంటు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడి నుంచి మన పాఠము మొదలవుతుంది. క్లుప్తంగా నేను చెప్పి దేవుని దాసులకి సమయాన్ని అప్పగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. 7, 8 వచనాలు
సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకుని కదా. ప్రభు రాక సమీపించున్నది గనుక అనౌన్స్మెంట్ చాలు. ప్రభు రాకడ సమీపించున్నది అంటున్నాడు. ప్రభు రాకడ సమీపించున్నది కాబట్టి మీరు రెడీగా ఉండాలి. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు 7వ వచనంలో. వ్యవసాయకుడి గురించి చెప్తున్నాడు. వ్యవసాయకుడు వర్షం గురించి ఎదురు చూసేవాడుగా ఉంటాడు. మీలో చాలామంది వ్యవసాయం చేసేవారు ఉంటారు. ఈ భాష బాగా అర్థమవుతుంది. వ్యవసాయకుడు ఏమనుకుంటాడు అంటే, నేను విత్తనం వేయాలి, లేకపోతే నాటాలి, నాకు వర్షం అవసరము, వర్షం పడితే నా పనిని నేను స్టార్ట్ చేస్తాను అని విత్తనం పట్టుకొని ఉదయాన్నే లేచినప్పుడు ఆ వ్యవసాయకుడు ఏమనుకుంటాడో తెలుసా? బహుశా ఇవాళ మధ్యాహ్నం లోపు వర్షం పడొచ్చేమో, నేను రెడీగా ఉండాలి. మధ్యాహ్నం అయిపోయింది, వర్షం పడలేదు. మధ్యాహ్నము భోంచేస్తుండగా ఏమనుకుంటాడంటే, మధ్యాహ్నం పడలేదు కదా, బహుశా సాయంకాలం లోపు వర్షం పడొచ్చేమో, నేను రెడీగా ఉండాలి ఏదో విత్తనం వేయడానికి. సాయంకాలం కూడా వర్షం పడలేదు. ఇంటికి వెళ్తున్నప్పుడు అనుకుంటాడు, రాత్రి వర్షం పడొచ్చేమో, మార్నింగ్కి నేను రెడీగా ఉండాలి అనుకుంటాడు. రాత్రి కూడా వర్షం పడలేదు. నెక్స్ట్ డే ఏమనుకుంటాడు చెప్పండి? నిన్న పడలేదు కదా, ఇవాళ పడతాదేమో. మనం కూడా అంతే. 2024లో యేసు ప్రభు వస్తాడు అనుకున్నాం, రాలేదు. 25లో వస్తాడేమో అనుకున్నాను. 25లో వస్తాడు అనుకున్న వారు 25లో కూడా ప్రభు రాలేదు కదా, 26లో ఏమనుకోవాలి చెప్పండి? బహుశా ఈ ఇయర్ వస్తాడేమో. జనవరిలో రాలేదు కదా, ఫిబ్రవరిలో వస్తాడేమో. ప్రభు రాకడ కొరకై మనము ఆశతో ఎదురు చూసేవారుగా ఉండాలి. అయితే ఇప్పుడు సిద్ధపాటులో భాగంగా 4 విషయాలు చెప్పి క్లుప్తంగానే నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ఇది మొదటిది. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైన. చూడండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే ఏంటి? ఇది యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము. అంత మాత్రమే కాదు, ఆయనను పోలి ఉందుము. ఇది మన నిరీక్షణ. ఏంటి? యేసు ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన చూస్తాము. అంత మాత్రమే కాదు, ఆయన్ని చూసినప్పుడు మనము కూడా ఆయన పోలి ఉంటాము. ఇప్పుడు 3వ వచనము. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. అది సిద్ధపాటులో మొట్టమొదటిది. నన్ను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నేను యేసు ప్రభు రాకడ కొరకై ఆశగా ఎదురు చూసే వ్యక్తి అయితే ఆయన ఎలాగా పరిశుద్ధంగా ఉన్నాడో నేను కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. నేను ప్రతిరోజు పరీక్షిస్తూ ఉండాలి. ఏదైనా పాపం నాలో వచ్చిందా, ఏదైనా కాని విషయం నాలో వచ్చిందా, ఎక్కడైనా తప్పిపోతున్నానా, ప్రభు ఇచ్చిన పరిశుద్ధతలో నేను కొనసాగుతున్నాను లేదా, యేసు ప్రభు కొరకై రాక్స్తో వేచి ఉండే విషయంలో సిద్ధపాటుగా మొట్టమొదటిది నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తి యేసు ప్రభు రాకడ కొరకై సిద్ధపడిన వ్యక్తి. మనలో చాలామంది యేసు ప్రభు రాకడ కొరకై ఎందుకు ఆశతో ఎదురు చూడట్లేదు తెలుసా? ఇంకా లోపాలు ఉన్నాయి మనలో, ఇంకా పాపంలో ఉన్నాం, రహస్యంగా ఏదో విషయాలు చిక్కుకొని ఉన్నాం. యేసు ప్రభు ఈ రాత్రే వచ్చేస్తే అన్న మాట వినగానే భయపడుతున్నాం, ఎందుకంటే సిద్ధంగా లేము. ఒక విశ్వాసి ప్రతి దినము పరిశుద్ధంగా జీవిస్తుంటాడుగా ఆయన లోకానికి ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో నా ప్రభు రాకడ కొరకై నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఇంకా టీవీని ప్రేమిస్తున్నాం, ఇంకా సెల్ ఫోన్ని ప్రేమిస్తున్నాం, ఇంకా వాట్సాప్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రకరకాల విషయాల్లో ఇంకా మనము చిక్కిపోతున్నాం. కానీ
వాటి నుంచి బయట రాలేకపోతున్నాం. ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త. ప్రభు వస్తున్నాడు కాబట్టి పరిశుద్ధంగా జీవించండి. అక్కడ ఒక మాట చెప్పాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తామన్నాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త ఇలాగ అన్నాడు తెలుసా, పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేరు. ప్రియ సహోదర సహోదరి, ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా పరిశుద్ధతలో కొనసాగు, జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచు, సిద్ధపడు. ఏదైతే పాపాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టు, రహస్యంగా జరిపిస్తున్న విషయాల్ని విడిచిపెట్టు. ప్రభు కోరిన పరిశుద్ధతలో జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. నేను దాటి వెళ్తున్నాను. మొట్టమొదటి సిద్ధపాటులో నేను ప్రభు వలె పరిశుద్ధంగా జీవించాలి. రెండవది, పౌలు రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయంకు రండి. ఇది పాయింట్ నెంబర్ 2 సిద్ధపాటులో. పౌలు రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము. అక్కడ కూడా పౌలు ఈ పదజాలాన్ని వాడుతున్నాడు. చూడండి, 11 నుంచి చదువుదాం, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని చూడండి, కాలము నిద్ర మేలుకునే వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అంటే ప్రభు వచ్చి మనల్ని విడిపించే సమయము సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి, చూడండి రాత్రి అనే మాటను వాడుతున్నారు. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను ఇదండి పాయింట్ నెంబర్ 2. అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. ఒకటి, నన్ను నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. రెండవది, అంధకార సంబంధమైన క్రియల్ని నేనేం చేయాలి? విసర్జించాలి. అక్కడే చెప్పాడు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకరి చేష్టలు, ఇవన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ అంధకార క్రియలు. గమనించండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి విశ్వాసి అంధకారంలో లేడు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగును మనల్ని నడిపించాడు. కాబట్టి మనం చీకటిలో లేము, కానీ చీకటి క్రియలు చేసే అవకాశం ఉన్నాయి. ఈ మాటని నేను ఇలా చెప్తా ఉంటాను. అనుకోండి, ఒక గదిలో ఒక ట్యూషన్ జరుగుతుంది. అంటే మేము అలా చేసేవాళ్ళం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. రాత్రికాల సమయంలో ట్యూషన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాము, ప్యాక్గా ఉంది ఆ గది అంతా కూడా. ట్యూషన్ జరుగుతుంది, హఠాత్తుగా కరెంట్ పోయింది అనుకోండి, చీకటి అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అందరూ గట్టిగా అరుస్తారు. ఎందుకు అరిశారు? చీకటి కాబట్టి. ఎవరు అరిశారు తెలియదు కదా. అంత మాత్రమే కాదు, పక్కన ఉన్న వాళ్ళని గిల్లే వాళ్ళని. ఎందుకు? తెలియదు కదా ఎవరు గిల్లారు అని. తర్వాత ఎవరిదైనా బ్యాగ్ దొరికితే దాన్ని ఓపెన్ చేసి పెన్ దొరికితే పెన్ను, పెన్సిల్ దొరికితే పెన్సిల్ తీసుకునేవారు. అదేంటి? చీకటి కాబట్టి. ఇది చీకటి క్రియలు. అంటే ఎగ్జాంపుల్, ఇదే క్రియలు ఆ లైట్ వచ్చిన తర్వాత కూడా చేస్తే అది అందరికీ కనబడుతుంది. అది కాదు పాయింట్. కానీ ఇది చీకటిలో చేయవలసిన పని, ఇదిగో లైట్ వచ్చినప్పుడు చేస్తా. అంటే చీకటిలో లేరు కానీ ఏ క్రియ చేస్తున్నారు? చీకటిలో చేయవలసిన క్రియలు చేస్తున్నారు. విశ్వాసి కూడా అంతే. విశ్వాసి చీకటిలో లేడు, అంధకారంలో లేడు. ప్రభు పిలుపుని బట్టి చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడు, కానీ చీకటి క్రియలు చేసే అవకాశం ఉంది. విశ్వాసులతోనే చెప్తున్నాడు, అంధకార క్రియల్ని విసర్జించండి. మన జీవితాన్ని మనమే పరీక్షించుకుందాం. ఏది అంధకార సంబంధమైన విషయాలు నా జీవితంలో ఉంది? ముందు చూస్తున్న ఆ టీవీ సీరియల్స్ ఇప్పుడు కూడా చూస్తున్నానా? అంటే అప్పుడు అంధకారంలో ఉన్నాను, చూశాను, కానీ ఇప్పుడు చీకటిలో వచ్చినా సరే అదే చేస్తున్నాను. అది చీకటి క్రియలు. ముందు మాట్లాడని రీతిగా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నానా? ఇప్పుడు కూడా సినిమా పాటలు, బూతు మాటలు నా నోటి నుంచి వస్తున్నాయా? ఇప్పుడు కూడా పొట్లాట్ల, ఇప్పుడు కూడా గొడవల. ఇవన్నీ అంధకార సంబంధమైన క్రియలు. వీటిని ఏం చేయాలి? విసర్జించాలి. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించాలి. 2 చూసాం. మూడోది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. కొందరు పౌలు రాశారంటూ ఉంటారు, అందుకే నా నోటి నుంచి కూడా పౌలు అని వచ్చింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకున్నట మానక అన్నాడు. కాబట్టి సమాజముగా కూడుకుంటా మానకంటే అసెంబ్లీ ఫెలోషిప్. సిద్ధపాటులో మూడోది, నేను రెగ్యులర్గా సమాజముగా కూడుకుండాలి అంటే అసెంబ్లీ ఫెలోషిప్లో ఉండాలి. ప్రార్థన కూడికుందా? నేను రావాలి. వాక్య ధ్యాన కూడికుందా? నేను రావాలి. రొట్టె విరిచే కూడికుందా? నేను రావాలి. సువార్త కూడికుందా? నేను రావాలి. సమాజముగా కూడుకున్నట మానక అన్నాడు. అసలు ఆ భాష అప్పుడుది.
కొందరు మాన్నట్లు అన్నాడు. ఇప్పుడు మనం చెప్పాలంటే మనమున్న సమయంలో ఇది మనం చెప్పాలంటే అందరూ మానుకున్నట్లు. అందరూ మానుకుంటున్నారు కదండి. సమాజంగా కూడుకున్నట మానక. అక్కడ చెప్పాడు ఆ దినము సమీపించే కొలుది. ఏ దినము? యేసు ప్రభు రాకడ దినము సమీపించే కొలుది. ఇలా ఆలోచన చేస్తాం అనుకోండి అని అనుకుంటున్నాం అంతే. అలా ఉంటే బాగుండు. మనకు ఒక చాలా ఖచ్చితమైన ఒక సమాచారం దొరికింది. ఏంటి అంటే ఈవేళ 9 గంటలకి యేసు ప్రభు వస్తున్నాడు సంఘం కొరకై. ఇది పక్కా ష్యూర్. పరలోకం నుంచి లీక్ అయింది. గబ్రియల్ దూత చెప్పాడు అనుకుందాం. ఈరోజు రాత్రి 9 గంటలకి యేసు ప్రభు వస్తున్నాడు అనేది ఒక సమాచారం మనకు లీక్ అయింది అనుకోండి. ఎవరైనా మందిరం మానుతారా? ఈ కూడికి నుంచి ఎవరైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడతారా? 9 గంటలకు యేసు ప్రభు వస్తారు. 8:30 అయిపోయింది, ఇంకా అరగంట ఉంది. ఎంత ఫ్రెండ్స్ ఫోన్ చేసినా రాను. అరే మంచి సినిమా టికెట్స్ దొరికాయిరా, నేను రాను. అరే ఫంక్షన్ జరుగుతుంది రారా, రాను. ఫలానా చోట గొడవ జరుగుతుంది రాను. ఎందుకు? యేసు ప్రభు వచ్చేస్తున్నారు మరొక అరగంటలో. ప్రార్థన మానుకుంటామా? ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం. కన్నీరు ప్రార్థన, అందరు కన్నీరు ప్రార్థనలే. ఇంకా అందరూ పాపాలు ఒప్పుకుంటూ ఉంటారు, అంధకార క్రియలు విసర్జిస్తూ ఉంటారు. యేసు ప్రభు వస్తున్నారు అంటే ఇంకా మనం సమాజంగా కూడుకుంటా మానము, ఆ సంఘం మానము. అమ్మో అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడే ఉండిపోతే. మనము కూడికలు ఎందుకు మానుకుంటున్నాం చెప్పండి? ఒక కారణం చెప్పగలరా? అవసరాలు ఉంటాయి, కానీ అవసరాలు వెనక్కి కూడా దాగి ఉన్న ఒక కారణం ఉంది. అదేంటి తెలుసా? రేపు ఆదివారం కదా, రేపు మరి కూడికలు అలసిపోయానులే ఆగిపోతాను అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు తెలుసా? నెక్స్ట్ ఆదివారం ఉంది కదా. ఎవరు చెప్పారు నెక్స్ట్ ఆదివారం ఉందని? అంటే నెక్స్ట్ ఆదివారం ఉంది అంటే యేసుప్రభు అప్పుడే రారులే, ఈ వారం నేను వచ్చేస్తాడేంటి, నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా. ఈ విజ్ఞాపన కూడిక నేను ఎందుకు ఆగిపోతున్నాను? నెక్స్ట్ వీక్ వెళ్తాను, పక్కాగా వెళ్తాను. అంటే మన ఆలోచన ఏంటి? బ్యాక్ ఇన్ ద మైండ్ ఏంటంటే ఆ నెక్స్ట్ ఆదివారం వరకు, ఆ నెక్స్ట్ విజ్ఞాపన కూడిక వరకు యేసుప్రభు రాళ్లే. పైకి చెప్పట్లేదు కానీ మనసులో భావన అదే కదా. సమాజంగా కూడుకున్నట మానక. 3, 4 చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్తలో చెప్పాడు. 24వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు. 45వ వచనం నుంచి చదువుకుందాం. అయిపోయింది. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ 4వ పాయింట్ ఏంటంటే ప్రభు రాకడ కొరకై నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి సిద్ధపాటులో భాగంగా ఆయన నాకు ఏ పని ఇచ్చాడో ఆ పని నేను చేస్తూ ఉండాలి. ఏ బాధ్యత ఇచ్చాడో, సువార్థికుడిగా ఉన్నావా, సంఘ పెద్దగా ఉన్నావా, పరిచారకుడిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, భర్తగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, బిడలుగా ఉన్నావా, ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉంచాడో, ఏ పరిచర్య ఇచ్చాడో ఆ పరిచర్య నేను చేస్తూ ఉంటుండగా నేను ప్రభు కొరకై సిద్ధపడి ఉన్నాను అని అర్థం. ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను చేస్తూ ఉండాలి. ఇప్పుడు మాట వచ్చిందండి, చూద్దాం కింద ఏం చెప్తున్నాడు చూడండి. ఏమో ఒక మంచి దాసుడు ఉన్నాడు, ప్రభు నాకు ఇచ్చిన పని నేను చేస్తూ ఉంటాను, ఆయన వచ్చినప్పుడు అలాగే ఆ పని చేస్తానని చూస్తే ఆయన సంతోషిస్తాడు అనుకుంటున్నాడు ఒక మంచి దాసుడు. మరొకడు అతడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలా చేయుచున్నట్టు అతడు కనుగొని అయిపోయింది. నెక్స్ట్ ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయము చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు. ఎవరు చెప్పండి? దుష్టుడైన ఒక దాసుడు. ఎందుకు దుష్టుడో చెప్తున్నాడు. నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని మనసు అనుకుంటున్నాడు. యజమాను ఆలస్యం చేస్తున్నాడా, ఈయన అనుకుంటున్నాడా? అక్కడ చెప్పాడు కదా, యజమాను ఆలస్యం చేస్తున్నాడా, ఇతను అనుకుంటున్నాడా? ఇతడే అనుకుంటున్నాడు. అందుకే దుష్టుదాసుడు అన్నాడు. మనలో చాలా మంది అలాగే అనుకుంటున్నాం, ప్రభు ఆలస్యం ఏం చేయట్లేదు, మనం అనుకుంటున్నాం ఆలస్యం అని. పేతురు కూడా అదే రాశాడు. ప్రభు ఆలస్యము చేసేవాడు కాదు, ప్రభు ఆలస్యం చేయట్లేదు, కానీ మనమే మనసులో అనుకుంటున్నాం ప్రభు ఆలస్యం చేస్తున్నాడేమో అని. జాగ్రత్తగా ప్రభు కొరకై నేను సిద్ధంగా ఉన్నా అంటే ఈ 4 పనులు చేస్తూ ఉండాలి. 1, నన్ను నేను పరిశుద్ధంగా ఉంచాలి.
రెండవది అంధకార క్రియల్ని విసర్జించాలి. మూడవది సమాజంగా కూడుకుంటా మానకూడదు. నాలుగవది ప్రభు నాకు ఇచ్చిన పనిని నేను చేస్తూ ఉండాలి. ఇది సిద్ధపాఠంలో నాకు చాలా ప్రాముఖ్యమైంది. ఇలా చేస్తుండగా ప్రభువా నీ రాకడ కొరకై నేను సిద్ధంగా ఉన్నాను అని. మనలో నిజంగా చెప్పండి, మనలో ఎంతమంది ప్రభు రాకడ కొరకై సిద్ధంగా ఉన్నాం? అందరూ ఆశిస్తున్నాం ప్రభు రావాలని, అందరూ పాటలు పాడుతున్నాం ప్రభు రావాలని, అందరూ ఎదురు చూస్తున్నాం ప్రభు రావాలని. కానీ ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం? నా మటుకు నేను, మీ మటుకు మీరు పరీక్షించుకోవాలి. నిజంగా ప్రభు కోరినట్లు పరిశుద్ధంగా జీవిస్తున్నానా? నిజంగా అంధకార క్రియల్ని పూర్తిగా విసర్జించానా? సమాజంగా కూడుకునే విషయంలో ఎంత నేను ప్రాధాన్యత ఇస్తున్నాను? ప్రభు నాకు ఇచ్చిన పనిని నిజంగా నమ్మకంగా చేస్తున్నానా, లేకపోతే తర్వాత చేస్తానులే అనుకుంటున్నానా? ఆలోచన చేస్తాం. సహోదరులారా, ప్రభు రాకడ సమీపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు మా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభు రాకడ సంబంధించిన విషయాల్లో విశ్వాస యొక్క సిద్ధపాఠము అనే అంశం చూసాం. ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. ఏ విషయాలు మేము చేస్తూ ఉండాలో ఆ విషయాలు మేము ఆనందంగా సంతోషంగా చేస్తూ మా ప్రభు రాకడ కొరకై మేము సిద్ధపాటు కలిగి ఉంటూ మీ కృపా సహాయం అందించమని, తదుపరి నుంచి మాట్లాడిపోయి మీ దాసుని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి మీ నా మహిమార్థంగా వాడుకోమని, ముందున్న నా ప్రయాణాన్ని కూడా మీ కృపాహస్తానికి అప్పచెప్తున్నా సహాయం చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి 2 దినాలు మీతో మంచి ఆత్మీయమైన సహవాసము ప్రభు నాకు ఇచ్చిన విధానం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ప్రభు మరలా మనకు అవకాశం ఇస్తే మరలా మనము కలుస్తాం. ప్రభు మనందరిని దీవించును గాక.